ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. 4 రోజులుగా ఇరు దేశాల్లో బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇరాన్లోని 250 పైగా లక్ష్యాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 224 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయాల పాలయ్యారు. అదే సమయంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లోని 22 ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆయా ప్రాంతాల్లో 14 మంది ఇజ్రాయేలీయులు చనిపోయారు. మరోవైపు ఇరాన్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే టెహ్రాన్ను బూడిద చేస్తామన్నారు. ఇరాన్ మాత్రం దాడులను ఆపడం లేదు. అసలు ఇరు దేశాల మధ్య దాడుల్లో ఏం జరుగుతోంది? ఇరాన్లోని ఏ అణు స్థావరాన్ని ఇజ్రాయెల్ టచ్ కూడా చేయలేకపోయింది. లెట్స్ వాచ్. ఫోర్డో అణుస్థావరానికి ఇరాన్ రక్షణ ఎలా ఉంది? ఫోర్డోను ఎందుకు ఇజ్రాయెల్ టచ్ చేయలేదు? ఇరు దేశాల దాడుల్లో ఎలాంటి నష్టం వాటిల్లింది? పశ్చిమాసియాలో యుద్ధ గంటికలు మోగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రమై పూర్తిస్థాయి యుద్ధంగా మారే దిశగా పరిణామాలు మారుతున్నాయి. జూన్ 13న ఇరాన్లోని 100కు పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులకు దిగి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు తీవ్రమయ్యాయి. మొదట జూన్ 13న ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షిపణి ఫ్యాక్టరీలు, సైనిక కార్యాలయాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. ఈ దాడిలో ఇరాన్కి చెందిన సీనియర్ కమాండర్లు, శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది. ముఖ్యంగా ఇరాన్కు అత్యంత కీలకమైన అణు కేంద్రం నాటాన్జ్పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఈ కేంద్రం భారీగా విధ్వంసమైనట్టుగా తాజాగా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇస్ఫహాన్లోని అణు పరిశోధన కేంద్రం కూడా దెబ్బతిన్నది. ఫస్ట్ డే ఇజ్రాయెల్ దాడులో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ బఘేరి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ చీఫ్ జనరల్ హుసేన్ సలీమీతో సహా సీనియర్ కమాండర్లు, 6 అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. తెహరాన్ చుట్టూ ఉన్న వైమానిక రక్షణను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రాజధాని గగనతలంపై నియంత్రణ సాధించినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తుంది. రెండో రోజు అంటే జూన్ 14 నుంచి 80 కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ఐడిఎఫ్ తెలిపింది. ప్రధానంగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఇరాన్ క్షిపణి లాంచర్లు, రాజధాని శివార్లలోని 2 ఇంధన డిపోలను ఇజ్రాయెల్ దాడి చేసినట్టు టెహ్రాన్ నిర్ధారించింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ దాడులను ఐడిఎఫ్ కొనసాగిస్తుంది. ఈ మిషన్లో ఇప్పటివరకు 250 ప్రాంతాలపై దాడులు చేసినట్టుగా ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వరుస దాడుల్లో ఇప్పటివరకు 224 మంది చనిపోయినట్టు ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 1300 మందికి పైగా గాయపడినట్టుగా తెలిపింది. కానీ 406 మంది ఇరాన్ పౌరులు చనిపోయారని వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారంతా 90% సాధారణ పౌరులేనని తెహరాన్ వెల్లడించింది. ఇక ఇరాన్ మరో కీలకమైన నష్టాన్ని చవిచూసింది. ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ను, ఐఆర్జీసీ చీఫ్తో పాటు పలువురు కమాండర్లను కోల్పోయింది. తాజాగా ఐఆర్జీసీ ఆధ్వర్యంలో నడిచే గూఢచార సంస్థ చీఫ్ను కూడా హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ మహమ్మద్ కాజేమీ చనిపోయినట్టు ఇరాన్ నిర్ధారించింది. కాజేమీతో పాటు 2 డిప్యూటీ కమాండర్లు కూడా చనిపోయినట్టుగా ఇరాన్ మీడియా నివేదించింది. మషాద్ ఎయిర్పోర్ట్లో ఇంధనం నింపుకుంటున్న విమానాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. నిజానికి ఇజ్రాయెల్ నుంచి మషాద్ ఎయిర్పోర్టు సుమారు 2300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ మషాద్ ఎయిర్పోర్ట్లోని విమానాన్ని ధ్వంసం చేసి ఇజ్రాయెల్ మరోసారి తన ఎయిర్ పవర్ను నిరూపించుకుంది. అయితే ఈ విమానాశ్రయంలో భవనాలు కానీ, రన్వే కానీ ధ్వంసం అవ్వలేదని ఇరాన్ ప్రకటించింది. ఇక జూన్ 13న ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లయాన్కు వ్యతిరేకంగా ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. 100 డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని ఆర్థిక రాజధాని టెల్ అవివ్, జెరూసలేంతో పాటు ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాలోను ఇరాన్ క్షిపణులు ధ్వంసం సృష్టించాయి. ఇజ్రాయెల్ వద్ద శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చాలా వరకు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నప్పటికీ కొన్ని మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. ఇరాన్ దాడులో ఇప్పటివరకు 14 మంది ఇజ్రాయేలీయులు మృతి చెందగా 390 మంది గాయపడినట్టుగా ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. జూన్ 14న అర్ధరాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లోని తామ్రా పట్టణంలో 3 అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 4 మహిళలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. టెల్ అవివ్ సమీపంలో బాటియామ్లోని క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా 180 మంది గాయపడినట్టుగా ఇజ్రాయెల్ అధికారులు నిర్ధారించారు. మొత్తంగా ఇజ్రాయెల్లోని 22 ప్రాంతాల్లో ఇరాన్ మిస్సైల్ దాడి జరిగింది. మృతుల సంఖ్య పరిమితంగానే ఉన్నా డ్యామేజ్ మాత్రం భారీగా జరిగింది. ధ్వంసమైన పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సందర్శించారు. ఇక ఇజ్రాయెల్పై చేసే ప్రతీకార దాడుల్లో తమ క్షిపణులను, డ్రోన్లను అడ్డుకోవడానికి సహకరించే దేశాల నౌకలపై దాడులు తప్పవని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది. ప్రధానంగా పశ్చిమాసియాలో ఇరాన్, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో అమెరికా, బ్రిటన్,
ఫ్రాన్స్ దేశాలకు పలు ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఆయా బేస్ల నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న దాడులను 3 దేశాలు అడ్డుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చే బాలిస్టిక్ మిస్సైళ్లను అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, నేవీ డిస్ట్రాయర్లు సహాయపడినట్టు అమెరికన్ అధికారులు మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ వెళ్లే క్షిపణులను తాము అడ్డుకోలేదని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ తోసిపుచ్చాడు. కానీ యూకే ఫైటర్ జెట్లను, ఇతర ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. అయితే మధ్యప్రాచ్యంలో తమ ఆస్తులను రక్షించుకోవడానికి తమ యుద్ధ విమానాలను మోహరిస్తున్నట్టుగా లండన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ ఉన్నట్టుండి చేపట్టింది కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ఆపరేషన్ను మసూద్ ఏప్రిల్ నుంచే గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా వెల్లడించారు. అంటే అప్పటికే 9 అణుబాంబుల తయారీకి సరిపడా యురేనియంను ఇరాన్ సిద్ధం చేసినట్టుగా ఇజ్రాయెల్ గుర్తించింది. ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోవడం ఖాయమని భావించిన తర్వాతే దాడులకు దిగినట్టుగా నెతన్యాహు తెలిపారు. ఈ క్రమంలోనే జూన్ 13న ఇరాన్ అణుస్థావరాలు, బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీ కేంద్రాలు, మిలిటరీ కార్యాలయాలను టార్గెట్ చేసి ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరానియన్ కీలక అణు కేంద్రం నటాన్స్కు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ IAEA తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ అణు కార్యక్రమాలు ఆగిపోయినట్టుగా IAEA స్పష్టం చేసింది. ప్రధానంగా టెహ్రాన్కు 400 కిలోమీటర్ల దూరంలోని ఇస్ఫహాన్లో ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా ధ్వంసమైంది. ఈ అణు కేంద్రంలో యురేనియంను సెంట్రిఫ్యూజ్లు ఉపయోగించే ఫీడ్ స్టాక్గా మారుస్తారు. ఇక్కడ అణు విద్యుత్ లేదా అణుబాంబుల తయారీకి అవసరమైన యురేనియం ఐసోటోప్లను వేరు చేసే ప్రక్రియను నిర్వహిస్తారు. ఇక ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని మాత్రం ఇజ్రాయెల్ అసలు టచ్ కూడా చేయలేదని IAEA వెల్లడించింది. ఫోర్డో అణు స్థావరాన్ని పర్వతం అడుగు భాగంలో 1640 కిలోమీటర్ల అడుగున ఇరాన్ నిర్మించింది. ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేసినా చిక్కు చెదరకుండా దీన్ని నిర్మించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేసిన దాడులో భూపరితలంపై ఉన్న అణు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తుంది. భూగర్భంలోని అణు కేంద్రాలు మాత్రం యథావిధిగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాలు తాత్కాలికంగా స్తంభించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇరాన్ వద్ద తగినంత యురేనియం నిల్వలు ఉన్నప్పటికీ వాటి విస్తరణ సామర్థ్యం పరిమితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను తాత్కాలికంగా అడ్డుకున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఇరాన్ మాత్రం స్పందించలేదు.